సో గాయస్, హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. అందరు బాగున్నాను ఆశిస్తున్నాను. ఎందుకు మాట్లాడినాడు అందరికి అర్థం ఉండాలి. గత 1 వీక్ నుంచి 2 వీక్స్ నుంచి ఎవరికి కాల్ చేసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లో రిలేటివ్స్లో కానీ అందరు చెప్పే విషయం ఒకటే, హెల్త్ కొంచెం బాగాలేదు. ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్తో సఫర్ అవుతున్నాం, దగ్గు జలుబు అని చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా 2 days నుంచి కొంచెం దగ్గు ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఫీవర్ కూడా కొంచెం ఉంది. బట్ మెడికేషన్ వాడుతున్నాం కాబట్టి ఫీలింగ్ బెటర్. అండ్ చాలా మంది సీజన్ చేంజ్ అవ్వాలి, సీజనల్ సంబంధించిన డిసీజెస్ వస్తూ ఉంటాయి. ఫీవర్ కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, కోల్డ్ కాఫీ కామన్. బట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాస్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా, క్లినిక్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా క్యూ లైన్తో పబ్లిక్తో నిండిపోయి ఉన్నారు జనం. చాలా చాలా యూనో హెల్త్ ఇష్యూస్ చాలా సఫర్ అవుతున్నారు. మనం అంటే ఓకే, యంగ్స్టర్స్ కొంచెం తట్టుకుని రికవర్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. బట్ మన పేరెంట్స్ 50, 30, 60 ఏజ్లో ఉన్న పేరెంట్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు కొంచెం వాళ్ళ కొంచెం అటెన్షన్ ఇవ్వండి, వాళ్ళు కొంచెం కేర్ తీసుకోండి. డెంగ్యూ కానీ, టైఫాయిడ్ కానీ వచ్చిందని చెప్తే ప్లీజ్ వాళ్ళని త్వరగా హాస్పిటల్లో జాయిన్ చేయించి రిక్వైర్డ్ ట్రీట్మెంట్ త్వరగా ఇవ్వండి. ఎందుకంటే ఒకప్పుడు మనం తిన్న ఫుడ్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వట్లేదు, అంత స్ట్రాంగ్గా మన హెల్త్ అనేది బిల్డ్ అవ్వట్లేదు. కాబట్టి దగ్గరుండి ఫ్రూట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా కొంచెం ఇమ్యూనిటీ బిల్డ్ చేసే, స్ట్రాంగ్ చేసే ఫుడ్స్ని కొంచెం పేరెంట్స్కి ఇవ్వండి. అండ్ రీసెంట్గా ఆల్ నో, ఒకప్పుడు న్యూస్లో ఎప్పుడు తెలంగాణలో మాత్రం వరద, లైక్ వర్షం పడగానే వరదలని చెప్పేసి మనకి వరంగల్ పేరు హన్మకొండ పెద్దమూరి పొంగింది, చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ బాగా డ్యామేజ్ అయిన వరదలు మునిగిపోయి చెప్పేసి వినేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం మన వరంగల్ హన్మకొండ పేరు కాకుండా 2 నేమ్స్ మేజర్గా వినిపించిన నేమ్స్ ఈ న్యూస్ వచ్చేసి మహబూబాబాద్, సెకండ్ ఖమ్మం. సో ఖమ్మం, మహబూబాబాద్ తెలుసు, వాటర్ ఎంత ఫ్లడ్ వచ్చేసి ఇళ్లలోకి ఎంటర్ అయ్యి పబ్లిక్ ఎంత ఇబ్బంది పడ్డారో. అండ్ ఈవెన్ విజయవాడలో కూడా, ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో కూడా అతి దారుణంగా ఎక్కువ మేజర్గా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎంతంటే చూడొచ్చు, వాటర్ కానీ, ఫుడ్ కానీ ఎంత ఇబ్బంది పడ్డారు. సో మీరైతే ఒకవేళ ఈ ఫ్లడ్ కానీ టచ్ వస్తే, మీ ఏరియాలో ఫ్లడ్ వస్తే ప్లీజ్ గైస్ తప్పకుండా రిక్వైర్డ్ ప్రికాషన్ తీసుకోండి, మెడిసిన్స్ వాడండి. అండ్ ఫ్లడ్స్ రావడం వల్ల ఇల్లు డ్యామేజ్, అప్పుడు కొంచెం ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ అయితే ఇబ్బంది అవుతుంది అనుకుంటుంది. తప్ప ఆ తర్వాత వరదలు అయిపోయిన తర్వాత అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది ఇన్ఫెక్షన్స్, లైక్ ఆ ఏరియా ఉన్న ఫంగస్ కానీ, బ్యాక్టీరియా లైక్ ఫామ్ అవటం. ఎందుకంటే వరదల్లో కొట్టుకొచ్చిన చనిపోయిన యానిమల్స్ కానీ, అక్కడ ఉన్న వాటర్ కానీ కంటామినేషన్ అయ్యి అవే వాటర్ మన గ్రౌండ్లోకి లైక్ అబ్జర్వ్ అయ్యి బోర్ వేసుకున్నప్పుడు అవే వాటర్ మన స్నానం కానీ, డ్రింక్ కానీ కొన్ని చోట్ల వాడటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు కనుక ఫ్లడ్ ఏరియాలు ఉంటే ఒక 1 వీక్ వరకు క్యాంప్కి, ఇక్కడ నియర్ బై క్యాంప్ కన్నా లేకుంటే మీ రిలేటివ్స్ కానీ ఇంటికి వెళ్ళి కొంచెం కేర్ఫుల్ ఉండండి. హాట్ వాటర్తో స్నానం చేయటం, హాట్ వాటర్ తాగటం కొంచెం అలవాటు చేసుకోండి. బికాస్ సీజన్ ఉన్నప్పుడు మస్కిటోస్తో జాగ్రత్తగా ఉండండి. నెట్స్ వాడండి, రిపెల్లెంట్స్ వాడండి, అలర్ట్ కాయిల్స్ కానీ, ఓడోమస్ వాడండి. దోమలు రాకుండా మీ సరౌండింగ్స్ నుంచి చాలా క్లీన్గా ఉంచుకోండి ప్లీజ్ గైస్. బికాస్ నిన్న మా మదర్ హాస్పిటల్లో జాయిన్ అయితే డెంగ్యూ, టైఫాయిడ్ అని చెప్పేసి అడ్మిట్ చేస్తే ఒక 3 bottles సెలైన్స్, అలా విధంగా ఒక 5 ఇంజెక్షన్స్ వేశారు. అండ్ తనకు 55 ఏజ్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను పర్సనల్ చూసా కాబట్టి అవన్నీ లైక్ నేను చెప్పాలనుకున్న చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి గైస్, చెప్తున్నా కదా. ఈ టైంలో కనుక మనం కొంచెం కేర్లెస్కున్నా ఇప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్ మన పేరెంట్స్ తట్టుకోలేరు. బికాస్ వాళ్ళు రికవర్ అవ్వడం చాలా టైం పడుతుంది. కాబట్టి ప్లీజ్ గివ్ యువర్ అటెన్షన్. వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండండి, మంచి ఫుడ్ ఇవ్వండి, త్వరగా రికవర్ అయ్యేలా ప్లాన్ చేయండి. ముఖ్యంగా మీరు స్ట్రాంగ్గా, హెల్తీగా మీరు ఉండండి. సో దెన్ యూ కెన్ సపోర్ట్ యువర్ పేరెంట్స్. కాబట్టి మనం ఈసారి వరదల్లో చనిపోయిన వాళ్ళ గురించి చాలామంది విన్నాం మనం. లైక్ మహబూబాబాద్లో కూడా ఒక యంగ్ అగ్రికల్చర్ సైంటిస్ట్ కారులో వెళ్ళి వాళ్ళ ఫాదర్ చనిపోయిందని. అండ్ విజయవాడలో ఒక వ్యక్తి ఒక నలుగురిని కాపాడి, అదేవిధంగా ఒక 30 ఆవులను అది అంటే క్యాటిల్స్ కాపాడి, అతను వేరే కాపాడికి వెళ్ళి అతను చనిపోయాడు. అండ్ వాళ్ళ వైఫ్ 8 months. చాలా బాధ అనిపిస్తుంది. సో చేయండి, బట్ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండి కాషన్ తీసుకుని ఇతరులను కాపాడే విధంగా, సహాయం విధంగా ఉండండి.
అండ్ వి ఆల్ నో విజయవాడలో కానీ ఖమ్మంలో కానీ వరద వచ్చినప్పుడు చాలా మంది వాలంటీర్గా వాళ్ళే వెళ్ళి ఫుడ్ కానీ వాటర్ కానీ చాలా మంది సప్లై చేశారు, ఇచ్చారు. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వీళ్ళు షేర్ చేసుకున్నారు. సో ఫెల్ట్ హ్యాపీ, అదొక గుడ్ న్యూస్ అనిపించింది. సో ఆ విధంగా ఇంకా రానున్న రోజులు కూడా మనం మన ఫ్యామిలీని, మన కమ్యూనిటీని, మన ఉన్న ఏరియాని ఒక యూనో ఇలాంటి డిసీజ్ ఫ్రీగా ఏరియాగా, ఒక స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, ఒక స్ట్రాంగ్ బాడీగా, ఒక హెల్దీ ఫ్యామిలీగా మన కుటుంబాలని, మన ఫ్రెండ్స్ని బిల్డ్ చేయండి, అవేర్నెస్ కలిగించండి, వాళ్ళకి కావాల్సిన సహాయం అందించండి. ఇంటి ఫిజికల్గా కానీ లైక్ మీరు ఫిజికల్గా వెళ్ళి మీ ప్రజెన్స్ అక్కడ ఉండి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయడం, లేకుంటే కాల్ చేసి మీరు మాటల ద్వారా చెప్పడం, కొంచెం భరోసా ఇవ్వండి, మేము ఉన్నాం, ఏం కాదని చెప్పేసి. ఈ విధంగా మనం ముందుకు వెళ్దాం, మన కుటుంబాన్ని, మన హెల్త్ని కాపాడుకుందాం. సో గైస్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. కొంత హెల్త్ గురించి ప్రజెంట్ ఉన్న వాతావరణ ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ తీసుకురండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. హ్యాపీస్.